పేపర్ లీక్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు రాహుల్. విద్యార్థుల శంఖారావం పేరుతో రాజస్థాన్ కోటాలో భారీ ర్యాలీ నిర్వహించారు. తాను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే పోరాటం ప్రారంభించినట్టు ప్రకటించారు. టెలిగ్రామ్ యాప్ తాత్కాలిక బ్యాన్ పై పొలిటికల్ మంటలు రాజుకున్నాయి. నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా ఈ నెల 22వ తేదీ వరకు టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక బ్యాన్ విధించింది. టెలిగ్రామ్ లో ఎడిటింగ్ ఆప్షన్ కూడా నిలిపివేశారు. బ్యాన్ పై టెలిగ్రామ్ యాప్ నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ ఎగ్జామ్ కారణంగా తమ యాప్ ను తాత్కాలికంగా నిలిపేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. బ్యాన్ ను సవాల్ చేస్తూ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టెలిగ్రామ్ సంస్థ. అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. టెలిగ్రామ్ పై తాత్కాలిక బ్యాన్ ను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్కువగా టెలిగ్రామ్ పై ఆధారపడతారన్నారు రాహుల్ గాంధీ. పేపర్ లీక్ వీరుల్ని వదిలేసి విద్యార్థులకు ఉపయోగంగా ఉండే టెలిగ్రామ్ పై బ్యాన్ విధించడం అన్యాయమని ట్వీట్ చేశారు రాహుల్. రాజస్థాన్లోని కోటాలో పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీకి రాహుల్ హాజరయ్యారు. కోటాలో తాను రాజకీయాలు చేయడం కోసం రాలేదన్న రాహుల్ విద్యార్థుల భవిష్యత్ కోసం మాట్లాడడానికి వచ్చానన్నారు. I'm very happy and honored to come to stand here in front of you in Kota. And the reason I've come, I want to make absolutely crystal clear that this is not a political meeting. This is a meeting about you, about the young people who are struggling to get a future. I will not say the words BJP, Congress, politics, elections. They will not come out of my mouth this evening. This evening is about you. It is about what you're facing. It is about the challenges that you're dealing with every single day. టెలిగ్రామ్ పై బ్యాన్ విధించడం, ఆర్మీ హెలికాప్టర్లలో క్వశ్చన్ పత్రాలు తరలించడంతో పేపర్ లీకుల్ని ఆపలేరంటూ ఆప్ నేత కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.